అండ్ నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఊరు నుంచి, ప్రతి రాష్ట్రం నుంచి, ప్రతి స్టేట్ నుంచి అండ్ ఇండియాలోనే కాదు బయట నుంచి కూడా నాకు చాలా సపోర్ట్ వచ్చిందని అర్థమైంది. అందరికీ పేరు పేరు చెప్పిన థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఎంత బాగా ఆదరించినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. ఎలా అనిపించింది ఈ బాస్ అని? లైఫ్లో ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ అని ఉంటే చాలా బాగుంటుంది, చాలా నేర్చుకోవచ్చు అనిపించింది. ఎందుకంటే మనం ఫాస్ట్ లివింగ్ వరల్డ్లో ఉన్నాం. మొబైల్ లేకుండా కానీ లేదంటే లిమిటెడ్ రేషన్ ఉన్నా మనం ఎలా ఉంటామో అసలు ఉండగలమా లేదా అని ఒక ఎక్స్పీరియన్స్. యూజువల్లీ మనకి గొడవలు అయితే వాళ్ళతో మాట్లాడడం, బట్ అక్కడ ఎలా మాట్లాడాలి, గొడవల్ని ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలి, లేదా మనం చాలా మందితో చాలా బాగుంటాం బట్ ఒక గొడవగానే ఆ గొడవనే పట్టించుకుంటాం కానీ బాగున్నాయన్నీ వదిలేస్తాం. బట్ బిగ్ బాస్ అది నేర్చుకుంటారు, గొడవలు మర్చిపోవాలి, బాగున్నాయి మాత్రమే గుర్తుపెట్టుకోవాలి అనేది బాగా నేర్చుకుంటారు. టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ అనేవి చాలా తక్కువ వరకు వచ్చినాయి, కనిపించినవి కూడా చాలా హైలైట్ అయ్యాయి. అవి చూసినప్పుడే అంటే ఏం హైలైట్ అయినాయో నాకు నిజంగా ఐడియా లేదు, ఎందుకంటే నేను ఇంకా ఏం చూడలేదు. సో హౌస్లో ఉన్నంతసేపు చాలా బాగుండేది, అంటే అందరితో సరదాగా ఉంది. ఎందుకంటే నేను కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉండడం వల్ల ప్రతి ఒక్కరు ఫుడ్ నా దగ్గర నుంచే తీసుకోవాలి. సో ఫన్నీగా ఉండేది, సరదాగా ఉండేది. ఫస్ట్ అది మీరేం నేర్చుకున్నారు బిగ్ బాస్ అయ్యేదాన్ని? యాక్చువల్ నాకు పేషెన్స్ ఎక్కువే, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ పేషెన్స్ నేర్చుకున్నా. అండ్ మెయిన్ ఈరోజు ఒక గొడవ అయితే ఆ గొడవని నాకు కొంచెం యాక్చువల్లీ ఆ జోన్లో ఉండిపోతామన్నమాట. ఏదో నాకు గొడవ అయింది, ఏదో వాళ్ళు వచ్చి సారీ చెప్తే కానీ నేను మాట్లాడను. బట్ మన అనుకున్నప్పుడు వాళ్ళు తప్పున్నా మనకు తప్పున్నా మనం వెళ్ళి సారీ చెప్పి, అంటే ఓకే నీదే తప్పైనా నా తప్పైనా నేను నీకు సారీ చెప్పాలనుకుంటున్నాను. సో గొడవను మర్చిపోయి బాగున్నాం అనేది బాగా నేర్చుకున్నాం అన్నమాట. రీతు మాత్రమే బతిలాడేవారు. రీతుననే కాదు, నాకు యాక్చువల్లీ ఎవరితో గొడవ అవ్వలేదు, ఎందుకంటే అందరూ నాతో ఉండేవారు. సో రీతుకి నాకు ఏంటంటే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, గొడవలేమి కాదు. అంటే ఇంకా చెప్పాలంటే అలుగుతారు కదా, అలా చిన్నపిల్లలాగా అలగడం వల్ల అలా ఉండేది, అంతకుమించి గొడవలేం లేదు. స్టార్టింగ్ మీరు కళ్యాణ్ కూడా మీరందరూ మీరు ముగ్గురు కలిసి ఉండేవారు, బట్ అనుకోకుండా తర్వాత కోల్డ్ వార్ లాగా నచ్చింది అనిపించింది. మీరు లేదు, అసలు కోల్డ్ వార్ అనేది లేదు. స్టార్టింగ్లో కూడా ఇప్పుడు నార్మల్ ఎండింగ్ దాకా కూడా మేము కలిసే ఉన్నాం. బట్ ఏమైందంటే నేను యాక్చువల్లీ ఎవరైనా ఏమైనా మాట్లాడుకున్నప్పుడు అది నాకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఉంటాను. సో వాళ్ళు ఏయో మాట్లాడుకునేవారు, నాకు ఇంట్రెస్ట్ ఉండదు అది. సో వాడు వచ్చి మాట్లాడంటే వాళ్ళు పుల్లి జోక్స్ లేకపోతే వేరే ఏమైనా టాపిక్స్ వాళ్ళకి సంబంధించినవి. సో నాకు అవి కొన్ని అర్థం కావు. సో నేను ఎందుకు అక్కడ ఉండడం అని అలా వెళ్ళిపోయాను. విన్నర్ పెట్టేది పవన్ థర్డ్ ప్లేస్కే ఐక్యతం అయిపోవడానికి రీజన్స్ ఏమని అనుకున్నారు బయటకు వచ్చాక? రీజన్స్ అంటే నాకు కొంచెం మొక్కమాటం ఎక్కువ. సో ఆ మొక్కమాటం వల్ల స్టార్టింగ్లో నేను అంత బాగా మాట్లాడలేదు. బట్ ఇలానే ఉంటే కాదు, మనం వచ్చింది దేనికి అంటే అది మనుషులు కూడా బాగా అలవాటు అయ్యారు. అంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఒకే మొక్కమాట పడట్లేదు. స్టార్టింగ్లో మనం ఎవరి మీద కొత్త మీద జోకేస్తే వాళ్ళు తీసుకోలేరు, సరదాగా ఉన్నా సరే వాళ్ళు ఎలా తీసుకుంటారని నా భయం. బట్ అలా వీక్స్ పాస్ అయ్యే కొద్దీ ఆ బాండ్ ఫామ్ అవ్వడం, వాళ్ళ నా మీద జోక్స్ చేయడం, ఓకే నేను కూడా ఇలా ఉండొచ్చు అని లేటర్ నాకు అలవాటు అయింది అన్నమాట. అన్ని రాష్ట్రంలో పవన్ అండ్ వీరిద్దరే ఎక్కువగా విన్నర్స్ కనిపించారు, బట్ థర్డ్ ఫోర్త్ ప్లేస్లో ఉండిపోయారు. బట్ ఎక్కడ మిస్టేక్ అయింది, మిస్ఫైర్ ఎక్కడ అయింది క్రాస్ చెక్ అనిపించింది? అలా యాక్చువల్లీ టాస్క్ విషయానికి పక్కన పెడితే కొంతమంది మనుషులు ఏం చేయకపోయినా నచ్చేస్తారు, కొంతమంది ఏం చేసినా నచ్చరు. సో మేబీ అలాగా టాప్ 2లో ఉన్న వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా లేకపోతే ఎందుకు నచ్చారు అన్నది ఇంక ఇండివిజువల్ ఒపీనియన్. మేబీ ఇప్పుడున్న నా జర్నీలో మేబీ నేను థర్డ్ పొజిషన్కి నచ్చినట్టున్నాను. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఛాన్స్ అని అంటారు, అలాంటి ఒక ఛాన్స్ మిమ్మల్ని అంటే లైఫ్ టర్న్ చేసింది. సో ఇక్కడ నుండి ఏంటి వాట్ యువర్ ప్లాన్స్ నెక్స్ట్? ఇక నుంచి ఇంకా లైఫ్లో బిజీ ఉండాలి, ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, అండ్ ఇంకా న్యూ పీపుల్స్తో ఇంటరాక్షన్స్ ఉండాలి, ఇండస్ట్రీ వాళ్ళతో ఇంకా టచ్లో ఉంటూ చాలా నేర్చుకోవాలి అందరి దగ్గర. అండ్ హౌస్లో చాలా మంది పరిచయం అయ్యారు, వాళ్ళందరూ మంచి పొజిషన్లో ఉన్నారు. సో వాళ్ళు బాండ్ అయితే ఉంది, బయటికి వెళ్ళాక కూడా అది కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు చాలా ప్రేమగా ఉన్నారు నాకు. సో వాళ్ళ దగ్గర చాలా నేర్చుకొని లైఫ్లో బాగా గ్రో అవుతాను అనే నమ్మకం అయితే. రైతు మీరు చూసుకుంటే బయట కూడా బాగుంది, ఇలాగే ఉంటుంది అంటే చాలా మంది ప్యూర్ ఫ్రెండ్షిప్ అనే అన్నారు.
బయటకు కూడా ఇలానే ఉంటుంది అన్నమాట. పర్సనల్ ఈ మధ్య ఏమైంది కదా 100%. ఇప్పుడు ఒక బాండ్ ఫామ్ అయిందంటే లోపల అంత స్ట్రాంగ్గా ఉందంటే బయట కూడా అలానే ఉంటుంది. ఒకసారి నాకు ఫ్రెండ్ అనుకుంటే ఫ్రెండ్ అనే అనుకుంటే ఎప్పటికీ చాలా లిమిటెడ్ ఉంటారు అన్న ఏమంటారు ఫ్రెండ్స్. లిమిటెడ్ అంటే నేను పరిచయం ఉన్న తిరిగేయడం అయితే లిమిటెడ్ ఫ్రెండ్స్తో. సెలబ్రిటీస్ తో ఇన్ని డేస్ ఉండటం ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్కి కొంచెం సెలబ్రిటీస్ అని ఉండే కానీ అసలు ఓపెన్గా చెప్పాలంటే 2 days లేకపోతే 1 week తర్వాత ఆ ఫీలింగే లేదు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసారో లేదో స్టార్టింగ్ నుంచి నాతో అందరూ బాగానే ఉంటారు. ఇంకా చెప్పాలంటే స్టార్టింగ్ 2 weeks 3 weeks నన్ను అందరూ పిలిచేవారు, అందరూ నాతో మాట్లాడేవారు. తర్వాత కెప్టెన్సీ టాస్క్లో గొడవలు రావడం, సపోర్టింగ్ పెట్టింది, అప్పుడు డివైడ్ అయ్యారు. స్టార్టింగ్ అందరితో మాట్లాడేవారు. బట్ ఎప్పుడైతే సపోర్టింగ్ టాస్క్లు వచ్చినాయో అప్పుడు ఓకే మనకి ఎవరి దగ్గర అయితే కంఫర్టబుల్ అనిపిస్తుందో వాళ్ళతో ఎక్కువ ఉండడం. సో అట్లా డివైడ్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ మిస్ అవుతున్నారు? ప్రస్తుతానికి అయితే మిస్ అవ్వట్లేదు. ఎందుకు? ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ని, ఫ్రెండ్స్ని అండ్ అందరినీ చూడడం అండ్ బయట వాళ్ళకి వచ్చాం. బట్ డెఫినెట్లీ మిస్ అవుతా ఫర్దర్ డేస్లో. ఎందుకంటే అక్కడ చాలా హ్యాపీగా ఉండేది. బట్ నాకు గేమ్స్ అంటే చాలా ఇష్టం. లెగడం, గేమ్స్ ఆడడం అండ్ మనుషులతో తక్కువ మందితో ఉన్న, అంటే బయట వరల్డ్లో ఏంటంటే మనం పరిగెట్టాలి, బట్ అక్కడ అలా లేదు. అది చాలా బాగా నచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో వచ్చింది బయట కన్నా బిగ్ బాస్ హౌస్ ఇది బాగా నచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో టాస్కుల్లో మీరు అసలు టాప్ రేంజ్ లో ఉన్నారు. ప్రతి టాస్క్ లో టగ్ ఆఫ్ వార్ ఇచ్చేవారు. ఎస్. సో మీలో ఉన్న అగ్రెషన్ కారణంగా డిమాండ్ అనే టైటిల్ వచ్చింది. సో టైటిల్ రాకముందు బాగుందా, డిమాండ్ పవన్ గా బాగుందా? అంటే నేను డిమాండ్ అని పెట్టుకున్నదే నేను ఇంకా బెటర్ పర్సన్ అవ్వాలని. సో అది వచ్చిన తర్వాత ఐఎమ్ ఫీలింగ్. అండ్ స్టార్టింగ్ లో 10 lakhs సూట్ కేసుతో ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నారు. అంటే ఒకసేపు మీలోనే మీకు మానసిక సంఘర్షణ చెప్పాలంటే. Yes. తర్వాత మీ పేరెంట్స్ ని అడిగారు. ఫైనల్లీ 15 lakhs కి ఫిక్స్ అయిపోయారు. Yes. సో 15 lakhs సూట్ కేసు తెచ్చి మీ పేరెంట్స్ కి ఇచ్చినప్పుడు ఏమన్నారు? ఫస్ట్ వర్డ్ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు Yeah. అని అనిపించిందా, లేదంటే ఇంకొంచెం ఉంటే అమౌంట్ పెరిగేది అని అనిపించిందా? లేదు, యాక్చువల్లీ నాకు షో ఫార్మాట్స్ అవి తెలియదు. నేను టీవీ అవి చాలా తక్కువ చూస్తాను. సో అందుకే ఇమాన్యుల్ అన్న లాస్ట్లో టాప్ 5 కూర్చోబెట్టినప్పుడు అడిగినప్పుడు ఈ గేమ్కి వచ్చిన వాళ్ళు అందరూ స్ట్రాటజీస్ ప్లే చేద్దాం, ఈ గేమ్లో ఎలా ఆడితే బెనిఫిట్ అవుతుందో అవన్నీ తెలుసుకున్నలోపే నేను టాప్ 5లో వచ్చి కూర్చున్నా అని చెప్పి. నాకు తెలియదు యాక్చువల్లీ. నేను అందుకే 7.5 దగ్గరే అంటే ఇంకా పెంచుతారో లేదు, ఇది లాస్ట్ అమౌంట్ ఏమో అని నేను మా పేరెంట్స్ అడుగుతాను. అదే షో ఫార్మేట్ టెక్నిక్స్ అన్ని తెలుసుంటే వెయిట్ చేసేవాడిని. బట్ ఐఎమ్ హ్యాపీ. అంటే వాళ్ళు పెంచేవారో లేదో తెలియదు. లక్కీలీ అప్పుడు ఎలిమినేట్ అయ్యే పర్సన్ కూడా మీ పిక్చరే కనిపించింది. ఆ సందర్భంలో మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు అని అనిపించింది 100%. కూడా. అంటే ఎవ్రీ వీక్ మనకి నాకు సార్ వచ్చేసి చెప్తారు కదా, అంటే ఎప్రిషియేషన్ కానీ లేకపోతే పాయింట్స్ కానీ. సో నేను వీక్ బై వీక్ స్టార్ట్ చేసిన ఓకే మనం ఈ పొజిషన్లో ఉండొచ్చు అంటే అనిపిస్తుంది కదా. అట్ ది సేమ్ టైం నేను ఒక 7 weeks అంటే నేను కంటెండర్గా కూడా లేదు. ఇప్పుడు మనం యాజ్ ఏ పర్సన్గా లేకపోతే టాస్క్ అయినా ఏదైనా ఆడినా మన పర్సనాలిటీ అనేది బయటికి వస్తుంది. సో నేను 7 weeks కూర్చున్నప్పుడు జనాలకు ఎలా తెలుస్తాను నేను ఏంటో తెలియదు. సో నా మైండ్లో అదే ఉంది, నేను 7 weeks కూర్చున్నా, ఆ 7 weeks బాగా ఆడిన వాళ్ళు ఖచ్చితంగా ప్రజలకు నచ్చుతారు. సో అందుకే నేను టాప్ 5లో ఉంటానని ఫిక్స్ అయ్యాను, కానీ టాప్ 1 అవుతానని అనుకోలేదు. అయిపోయిన తర్వాత బయటికి వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి అంటే బ్యాక్లో నేను ఇలా చేస్తుంటే బాగుండేది, దీనివల్ల నేను మిస్ అయ్యాను, లాస్ అయ్యాను, ఆ ప్లేస్లో నన్ను నేను ఇలా మార్చుకుంటే బాగుండేది అని ఉంటుంది. సో మీరు అలా లాస్ అయిన థింగ్ కానీ లేదంటే ఆ సిచ్యువేషన్ కానీ ఏమైనా ఉందా? లాస్ అయినా ఏమీ లేవు, కానీ వీటిని ఎప్పుడైతే పుష్ చేశానో ఈవెన్ నేను ఫ్రెండ్లీ నా ఎక్స్ప్రెషన్ అలా ఉన్నా నేను జస్ట్ ఇలానే అంటున్నా, అది చేయకుండా ఉండాల్సింది అని ఫీల్ అయ్యాం. సో మీరు మీట్ అవుట్ చేసి సారీ చెప్పినప్పుడు ఆ సిచ్యువేషన్ అప్పుడు మీకు ఎట్లా ఫీల్ అయ్యారు? తప్పు తెలిసి చేసినా తెలియకపోయినా మనం రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకోవాలి. సో ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే అది తప్పు సారీ చెప్పేది. సో మీరు బయటకు వచ్చేసిన తర్వాత గేమ్ బాగా ఆడారు, కామెడీ బాగా కనిపించింది. లెమాన్ అనేది అందరూ అంటున్నారు, అప్పుడు వరకు కామెడీ అనేది కనిపించలేదు. ఎప్పుడైతే బయటకు కలిసారో అప్పటి నుంచి కామెడీ సెన్స్ బాగుంది, కానీ ఫస్ట్ నుంచి అట్లా ఉంటే ఇంకా బాగుండేదేమో అనేది చాలా బయట వినిపిస్తుంది. టాప్ 1 లో కూడా ఉండొచ్చేమో.
మీకు అనిపించిందా? యాక్చువల్లీ నేను స్టార్టింగ్ లో కూడా కొంచెం జోవియల్ గానే ఉన్నాయి అందరితో. కాకపోతే నేను ఎప్పుడు అంటే ఎట్లా ఉండేదంటే నేను వేసిన జోకుల గురించి ఎప్పుడు మాట్లాడాల, ఈవెన్ వీకెండ్ లో కూడా. మేబీ అంటే అంత 1 hour లో అంత చూపించట్లేదేమో, నా జోక్స్ వెళ్ళట్లేదేమో మేబీ అట్లా అనుకొని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు జోకులు తగ్గిపోయినాయి అంటే కెప్టెన్సీ టాస్క్లో గొడవ అయిన తర్వాత నేను కూడా ఏంటి నాకు ఎవరో సపోర్ట్ చేయట్లేదు, ఏంటి నన్ను ఎవరు కంటెండర్షిప్లో తీసుకోవట్లేదు. సో నాలో నేను కొంచెం బాధపడ్డా. అలా 3 weeks అలా డౌన్ అయ్యా. మళ్ళీ మధ్యలో ఈ గొడవ, ఫైర్ స్టంప్స్ రావడం, వాళ్ళు వచ్చి వేరే చెప్పడం. సో మనకి వేరే వాళ్ళు ఏదో చెప్పినప్పుడు ఆబ్వియస్లీ మనం ఆలోచిస్తాం కదా, అంటే మనం చూసేది బయటకు వెళ్తుంది ఏంటి, అలా డౌన్ అయ్యా. తర్వాత వీధి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అందరూ నాతోనూ మాట్లాడారు. నేను ఇంకా ఓకే ఫినాలే టికెట్ కొట్టలేదు, 1 week కెప్టెన్ అవ్వలేదు, బాధపడుతూ ఉండకూడదని అప్పుడు నేను ఇంకా ఫ్రీ అవ్వడం స్టార్ట్ చేసి. ఈవెన్ వీధిలో వెళ్ళిపోయినప్పుడు కూడా ఆబ్వియస్లీ బాధ ఉంటుంది, బట్ మనం అదే బాధ కంటిన్యూ చేస్తే ఏం ఉండదు, ఆ బాధ ఒక్కటే ఉంటుంది. ఈ ఎవడో బాధపడుతుందని జనాలు బయటికి పంపించేస్తాను. సో నేను రీతు దగ్గర నేర్చుకునేది ఏంటంటే, ఇప్పుడు గొడవ అయింది అనుకో, ఆ గొడవ అయిన ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్కి తన గొడవ మర్చిపోతే నార్మల్ అయిపోతుంది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి. అసలు నాకు చాలా కష్టం అది. సో ఓకే మనం బాధపడితే ఏమీ రాదు అని చెప్పి నా రెగ్యులర్ సెల్ఫ్లోకి వచ్చేసా. అది అందరికీ బాగా నచ్చింది. కళ్యాణ్ తనుజ లాస్ట్ లో మిట్టారు కదా, మీరేమనుకున్నారు? తనుజ వినోదం అనుకున్నారా, కళ్యాణ్ వినోదం? అంటే పోస్ట్ సార్ చెప్పిన హైప్ ప్రకారం నేను అంటే వీకెండ్ లో మనకి ఇన్పుట్స్ ఇచ్చిన ప్రకారం అయితే కళ్యాణ్ విన్ అవుతాడు. నాకు సార్ వచ్చి నేను తెలుసారు అంటే ఆ యుద్ధం అయిపోయిన తర్వాత మేము ప్రతి లాస్ట్ ఆటో ప్రతి సో బాహుబలితో అదే ఇలా ఒకటి చెప్తున్నప్పుడు ప్రతి కంటెస్టెంట్ కూడా నాకు సార్ ఇచ్చే ఇన్పుట్సే మనం తీసుకుంటాం. సో ఎలా అనిపించింది మీకు ఆ సిచ్యువేషన్ లో? యాక్చువల్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యా, ఎందుకంటే మనల్ని ఎవరైనా అప్రిషియేట్ చేసినప్పుడు మనం కష్టపడిన దానికి ఆ ఫీలింగ్ అన్నిటికన్నా ఎక్కువ. మనం ఎంత కష్టపడినా ఎంత మనీ సంపాదించినా ప్రజలు మనల్ని మెచ్చుకుంటున్నారా లేదా మనకి ఇష్టమైన వాళ్ళు మనల్ని మెచ్చుకుంటున్నారా, సో ఆ ఫీలింగ్ అయితే కొట్టేది ఏది లేదు. మెచ్చుకుంటే 2 రాష్ట్రాల ప్రజలు మెచ్చుకుంటారంటే అని తెలిసిపోతుంది. 100%. ఈవెన్ ఆయన నోట్లోంచి ఏదైనా మాట వస్తే ఆబ్వియస్లీ అది అందరూ కూడా అదే చూసి వావ్ అని అనుకుంటారు కదా. ఫైనల్లీ అంటే అన్ని టాస్క్ లో చాలా చురుగ్గా ఆడారు, బట్ మీ ఫేవరెట్ టాస్క్ అంటే ఏం చెప్తారు? యాక్చువల్ నేను మల్టీ టాస్క్ కాదు, నేను శ్రీజ ఎలిమినేట్ అయ్యి మళ్ళీ వచ్చినప్పుడు పిరమిడ్ కట్ చేయాలి. సో నేను అప్పుడు ఆ గేమ్లోనే బర్నీ గారిని ఇమాన్యుల్ ఇద్దరిని ఒకసారి హోల్డ్ చేశా, బర్నీ గారిని నిఖిల్ ఇద్దరిని ఒకేసారి హోల్డ్ చేశా. అంటే వాళ్ళ పవర్ఫుల్ పీపుల్, నేను వాళ్ళిద్దరిని అంత హోల్డ్ చేసేటప్పటికి చాలా హ్యాపీ అనిపించింది. దాని తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు ఎలివేషన్ ఇచ్చారు, అసలు మామూలుగా ఆడలేదు, ఒక పులి సింహంలా అసలు. అంటే ఆడిన తర్వాత వాళ్ళందరూ అప్రిషియేట్ చేసేటప్పటికి బెస్ట్ మూమెంట్ అనిపించింది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కిక్ గేమ్ ఉంది కదా, ఫస్ట్ టైం నేను కిక్ చేసినప్పుడు అందరూ నవ్వేసుకున్నారు. అంటే నాకు స్లిప్ అయిపోయింది, కింద వెట్గా ఉందాం అని. సో మళ్ళీ బిగ్ బాస్ ఉందా ఇది అని అడిగాను. బిగ్ బాస్ నేను 7 క్రాస్ చేసి చూపిస్తా అన్న 7.4 కొట్టా. సో బెస్ట్ మూమెంట్. ఒక టాస్క్ లో మీరు ఆడేటప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చి కొంచెం వాళ్ళు కూడా మీకు చాలా ఏడవటం అదంతా కూడా మీకు నేను ఏవీలో చూస్తాను. సో ఎలా అనిపించింది ఏవీలో చూసినప్పుడు? ఈవెన్ ఆ టైంలోనే తన ఏడ్ చేసి గెటప్ అంటుంది. నాకు స్టార్టింగ్లోనే పట్టేసింది యాక్చువల్లీ, బట్ అది తెలియకుండా ఆడుతుంది. ఎందుకంటే నేనే లీడ్లో ఉన్నా, అంటే నా వెనకాల ఉన్నట్టు. సో నేను ఫినిష్ చేసేస్తాను, ఐ కెన్ ఎంజాయ్ చేసుకుంటా అనుకుంటే అది పెయిన్ ఎక్కువైపోయింది. నేను కాసేపు పడుకొని స్టార్ట్ చేద్దామని ట్రై చేసాను. అక్కడ నాకు ఎవరో సపోర్ట్ చేయరు. రీతు తప్ప స్టార్టింగ్లో ఎవ్వరు ఎంకరేజ్ చేయాలి, నో వన్, నాట్ ఈవెన్ వన్. నేను ఎప్పుడైతే పడిపోయి కష్టపడుతున్నానో అయినా సరే దెన్ అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ స్టార్ట్ చేశారు. ఎలా అయినా కంప్లీట్ చేయాలి అనుకున్నా, బట్ నా వల్ల అట్ ది సేమ్ టైం ఇంకా ఎంత ట్రై చేసినా పెయిన్ ఎక్కువై ఫర్దర్ వీక్స్లో నాకు ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి. అండ్ కళ్యాణ్ అంటే వాడు కూడా ఎమోషనల్ అయ్యి మా మమ్మీ కెప్టెన్ అవ్వాలని నాకు 11th వీక్లో చెప్పాడు. ఓకే కళ్యాణ్ గో ఫర్ ఇట్ అన్నాడు. ఈవెన్ పాస్ చేయొచ్చు మనం ఆ గేమ్ కావాలనుకుంటే, బట్ నాకు అలా ఏమనిపించలేదు, మనోడే కదా గెలుస్తుంది అనిపించింది.
ఫైనల్గా ఆడియన్స్ ఏం చెప్తారు? మై డియర్ ఆడియన్స్, ప్రియమైన ప్రజలారా, ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్. నాకు మీరు ఇచ్చిన ప్రేమ నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. అండ్ ఇది నాకు జస్ట్ బిగినింగ్. నేను ఇంకా మంచిగా ప్రాజెక్ట్స్ చేస్తూ మీ అందరికీ కనబడుతూ ఉండాలని అనుకుంటున్నాను. నాకు ఎవరైతే ఓట్ చేసి నన్ను గెలిపించారో వాళ్ళందరికీ పేరు పేరు చెప్తున్న నా ధన్యవాదాలు. అండ్ మా హోమ్ టౌన్ తణుకు నుంచి నాకు చాలా చాలా సపోర్ట్ వచ్చింది. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్, మా రిలేటివ్స్ అందరూ కూడా చాలా కష్టపడ్డారు. మా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్.